తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ నైతే భారీ లెవెల్లో చూపించలేకపోయింది. కానీ తెలుగులో భారీ పోటీలో రిలీజ్ అయిన ఈ సినిమా నాని హిట్ 3 కి సాలిడ్ బస్ నడుమ గ్రాండ్ పోటీలో రిలీజ్ అవ్వడంతో కలెక్షన్ల పరంగా పెద్దగా బస్ ఏమీ లేకున్నా రిలీజ్ అయినా కానీ ఓపెనింగ్స్ పర్వాలేదనిపించగా వీకెండ్ లో కూడా మంచి జోరునే ఉన్నంతలో చూపించింది. ఓవరాల్ గా ప్రతిరోజు కోటికి తగ్గకుండా గ్రాస్ ను 4 రోజుల పాటు మిక్స్డ్ టాక్ తో కూడా దక్కించుకుంది రెట్రో సినిమా ట్రైలర్ పెద్దగా తెలుగులో క్లిక్ అవ్వలేదు. అలాగే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కనిమా సాంగ్ కూడా తెలుగులో లేట్ గా రిలీజ్ చేయడంతో ఇక్కడ బస్ పెద్దగా క్రియేట్ అవ్వలేదు. అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర సూర్య క్రేజ్ పవర్ మీద మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా ఇప్పటి వరకు 6.5 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ను అందుకొని పర్వాలేదనిపించింది. మొదటి రోజు వచ్చిన టాక్ కి ఈ కలెక్షన్స్ రావడం గొప్పే అని చెప్పవచ్చు. అదే పాజిటివ్ టాక్ కనుక వచ్చి ఉంటే కలెక్షన్స్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేవి. లాస్ట్ ఇయర్ వచ్చిన కంగువ కూడా మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్నప్పటికీ ఎక్స్ట్రీమ్ నెగటివ్ టాక్ గట్టి ఇంపాక్ట్ ను చూపించింది. ఓవరాల్ గా సూర్య మంచి సినిమాలు డిజిటల్ లో రిలీజ్ చేస్తూ ఉండటం, బాక్సాఫీస్ దగ్గర బిలో పార్స్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటంతో తన మార్కెట్ పై ఇంపాక్ట్ పడగా తెలుగులో కూడా ఆ ఇంపాక్ట్ ఉన్నా ఇప్పటికీ సూర్య సినిమాలను థియేటర్స్ లో చూడడానికి ఆడియన్స్ వస్తున్నారని రెట్రో మిక్స్డ్ టాక్ తో కూడా సాధించిన కలెక్షన్స్ రుజువు చేసింది. ఇక సూర్య నుండి నిక్కర్సైన కంబ్యాక్ మూవీ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారని చెప్పాలి. అది వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య చేసే సినిమాతో కంబ్యాక్ మూవీ నిక్కర్సైన విజయాన్ని నమోదు చేస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.